వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ ఇప్పుడు సాధించుకునే అవకాశం ఉంటుందా? తెలంగాణలో కూడా బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి. మరి తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రాష్ట్రాల హక్కుల్ని రక్షించుకోవాలని మాట్లాడుతున్న మాటలకు సంబంధించి ఇప్పుడు ఏర్పడ్డ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గతంలో లాగా దుందుడుగ్గా వ్యవహరిస్తుందా, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందా అనే అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, కవి పిఎన్ మూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్తే. ఏంటండి ఏపీ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి? విభజన హామీలు రావడానికి ఒక మంచి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం గతంలాగా ఒంటెత్తు పోకళ్ళు పోవడానికి ఆస్కారం అది మైనస్లో పడింది. తాను ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రాంప్టింగ్గా చేయాల్సిన, అంటే రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు కానీ, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ని రద్దు చేయాలనడం కానీ, 2025 నాటికి 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పెట్టిన సందర్భంగా దీన్ని ఒక హిందూ రాష్ట్రం వైపుగా నడిపించాలనేది ఆ వ్యూహానికి అడ్డుకట్టపడింది మొన్నటి ఎన్నికలు అని చెప్పి మనం భావించాలి. ఇది మొదటి అంశం. రెండోది, భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక వినూత్నమైన తీర్పు ఇచ్చారు ఈ 2024లో. ఇక్కడ చాలామంది అనూహ్యంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనేది ఎవరికి తెలీదు. ఆ విధంగా అనూహ్యంగా ఇక ముక్త కాంగ్రెస్ అనుకున్న తెలంగాణలో, భారతదేశంలో కాంగ్రెస్కి ఇక్కడ అధికారం రావడం బీజేపీకి ఒక విధంగా పెద్ద దెబ్బే అని చెప్పి మనం భావించాలి. అదేవిధంగా ఒంటెత్తు పోకళ్ళు పోయి నేను ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అహంభావ నాయకత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పారు. ఇదే లైన్లో అటు బీజేపీతో పరోక్షంగా ఉంటూ సింహం సింగిల్గా వస్తుందన్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైనాట్ 175 అనుకున్న ఆంధ్రప్రదేశ్లో దిమ్మ తిరిగేటట్టుగా 164 సీట్లు తెలుగుదేశం యొక్క కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ అక్కడ సాధించింది. నిన్ననే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. ఈరోజు మంత్రివర్గానికి శాఖలు ఎవరెవరికి కేటాయించబడ్డాయి తెలుస్తాయి. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ తిరిగి ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. 3 రాజధానులు అన్న దశ నుంచి మళ్ళీ తిరిగి ఒక రాజధాని, అమరావతినే రాజధానిగా కొనసాగించుకోవాలి. ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి మళ్ళా దాన్ని పూర్తి చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన విధానాలతో వచ్చి ప్రత్యేక హోదా అనేది అక్కడున్న సమస్య. మనం చూసాము, మన జూన్ 2కి ఉమ్మడి మన రాజధానిగా ఉన్న హైదరాబాదు 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల కాలం అయిపోయింది. అయితే 10 ఏళ్ళైనా కూడా విభజన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మరి ఇప్పుడు వాటిని టైట్ చేసి విభజన హామీలు ఇస్తారా సస్తారా అని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టే పరిస్థితి ఉందా? డిమాండ్ పెట్టే పరిస్థితి ఉందా అని అంటే, డిమాండ్ పెట్టకుండానే బీజేపీ ఆ వైపుగా అడుగులేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే బీజేపీ 370 అధికారాన్ని రద్దు చేశాను కాబట్టి 370 నాకు వస్తాయి, మొత్తం సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న ఎన్డీఏ అబ్కా పార్ 400 సీట్స్ అని చెప్పి అంది. అప్పుడు మీకు గుర్తుండాలి, నేను మాట్లాడాను, అది కొండెక్కింది. గత ఎన్నికల్లో 303 సీట్లు సింగిల్గా తెచ్చుకుంది. ఈసారి 250 కూడా రావడం అతి కష్టం. అందుకని కొండ ఎక్కింది, కొండ దిగాల్సిందే అని చెప్పాను. ఇప్పుడు ఈ రోజుని 240 సీట్లు వచ్చి
272 సీట్లు కావాల్సి వచ్చినప్పుడు ఈరోజు మన బీహార్ నితీష్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీద అనివార్యంగా ఆధారపడాల్సిన మళ్ళా సంకీర్ణ ప్రభుత్వాలు సెంట్రల్లో తిరిగి వచ్చాయి. ఓ 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల విరామం తర్వాత బీజేపీ ప్రభుత్వం అనుకున్నది పోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో తాను ఏదైతే 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చాలనే దానికి బ్రేకులు పడ్డాయి. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపీ అనంత కుమార్ హెగ్డే అన్నాడు, ఇంకా చాలా మంది అన్నారు. కానీ 3వ దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు మార్చము మేము అని చెప్పేసి మోడీ పదే బతులాడుకోవాల్సిన పరిస్థితి ప్రజల ముందు వచ్చింది. మరి ఇప్పుడు అటువైపు అడుగులు పడ్డాయా లేకపోతే తోక కట్ అయింది అనుకోవచ్చు? తోక కట్ అయిందని అనుకోవాలి. అంటే పూర్తిగా కట్ కాలేదు, కానీ ఎలా ఉందంటే పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు, ఆక్సిజన్ ఇచ్చి ఏది మన నితీష్ అలాగే చంద్రబాబు నాయుడు ఆక్సిజన్ ఇచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ ని జనరల్ వార్డుకి మార్చిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకని వెనకటి నియంతృత్వాన్ని, వెనకటి తన అధికార దురహంకార విధానాల్ని నడపగలిగే స్థితి బీజేపీకి ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు. దానికి బ్రేకులు పడ్డాయి. 2025 నాటికి ఇది ఒక హిందూ రాష్ట్రం వైపు అడుగులు వేయాలని చెప్పి అనుకున్న ఆ ప్రధాన లక్ష్యమే వెనక్కిపోయింది. ఇప్పుడు అనివార్యంగా విభజన చట్టంలో ఉన్న వాటిని ఇటు తెలంగాణకి అటు ఆంధ్రాకి కూడా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ప్రైవేట్ చేయాలని అనుకున్నారు. ఆ వేగం తగ్గుతుంది. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. అట్లాగే మేము 4% ఏదైతే ముస్లిం మైనారిటీది ఉందని ప్రచారం చేశారో దాన్ని రద్దు చేస్తామన్నారు. కానీ అక్కడ సంకీర్ణ ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది, ఎందుకంటే సెంటర్లో బలం లేదు. అలాగే నితీష్ నాకు ప్రత్యేక హోదా కావాలని అంటున్నాడు బీహార్కి. మరి ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి, మరి బీహార్కి ఇవ్వగలుగుతుందా? బీహార్ వాళ్ళు భారత పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఉన్నారు వాళ్ళు. అలాగే ఉమ్మడి సివిల్ కామన్ కోడ్ కూడా సిఏకి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇవన్నిటి మధ్యన తాను అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే అనివార్యంగా బెదిరించకుండానే వాళ్ళు వేగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా దుందుడుగా వెళ్తే ప్రజాతంత్ర శక్తులుగా అనుకున్న, లౌకిక పార్టీలుగా అనుకున్న వాళ్ళు బీజేపీ నుంచి దూరం అయ్యి ఇండియా వైపు అడుగులు వేసే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఇండియా అనేది ఒక చెక్ పెట్టింది. ప్రభుత్వం ఏర్పడే కంటే ముందే ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన కసరత్తులు చేసింది. కానీ చివరి క్షణంలో లేదు మేము ఎన్డీఏ వైపు ఉంటామని చెప్పేసి చంద్రబాబు, నితీష్ చెప్పడంతో ప్రస్తుతానికి కామా పడింది. భవిష్యత్తులో తప్పకుండా ఆ ప్రయత్నం ఉంటుందని ఈయన ఖర్గే కూడా మాట్లాడిండు. మరి అటువైపు ఏమైనా అవకాశాలు ఉంటాయంటారు? అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటాయి అని అంటే ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన నీటికి సంబంధించిన వ్యవహారం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్యన కావేరీ డిస్ప్యూటు దశాబ్దాలుగా నడుస్తున్నది. ఇప్పుడు మన మధ్యన కూడా కృష్ణా వాటర్ కానీ, ఇటు గోదావరికి సంబంధించింది కానీ, ముఖ్యంగా పోలవరంలో 7 మండలాల్ని, మన తెలంగాణ మండలాన్ని అటు ఆంధ్ర వైపు ఇచ్చారు. దాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి ఇవ్వలేరు, కానీ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కదా. అదే విధంగా విద్యుత్ బకాయిలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, వాటిని తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కరించాలి. ఇది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మేము ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని అఖిలపక్షంగా బడే బాయ్ దగ్గరికి వెళ్తాం, అంటే మోడీ గారి దగ్గరికి వెళ్తాం, మేము ఒప్పిస్తాం, ఆ వైపుగా ప్రతిపక్షాన్ని కలుపుకుని పోతాం అని చెప్పి చెప్తున్నాడు. అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ రోల్ ప్రతిపక్షాలని కలుపుకపోయి అఖిలపక్షం వేసుకొని తెలంగాణ డిమాండ్స్, విభజన హామీలు చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా? ఏం చేయాలి ఇప్పుడు? తప్పనిసరిగా, ఎందుకంటే పార్లమెంట్లో కూడా తప్పించుకోలేనట్టుగా బీజేపీకి ఒక 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. నువ్వు గట్టి ప్రతిపక్షంగా కేంద్రం నుంచి
రావాల్సినవి రాబట్టు, ప్రతిపక్ష పాత్ర వహించి కేంద్రంలో అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీకి నాకు ఇక్కడ మీరేమీ ఇవ్వట్లేదు, మాకు కనుక అధికారం కనుక ఇస్తే మేము చూపిస్తామని అన్నారు కదా. ఇప్పుడు మరి మీకు 8 సీట్లు ఇచ్చారు, ఇది 2 కేంద్ర మంత్రులు కూడా అయ్యారు, అందులో కూడా మంచి శాఖలు. మన కిషన్ రెడ్డి గారికి ఇంతకుముందు అయితే ఈశాన్య రాష్ట్రాల కల్చరల్ విభాగానికి సంబంధించిన మినిస్టర్గా ఉండేవాడు. ఈ రోజుని బొగ్గు గనులు మైనింగ్ అనేది ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మనకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు గనుల నుంచి ఇవ్వాల్సిన అంటే కిరణాల నుంచి మనకి బొగ్గు ఇస్తే గనక బయ్యారం స్టార్ట్ చేయొచ్చు. అందుకని బయ్యారం ఇస్తారా ఇవ్వరా? ఆగిపోయిన కాజీపేట మన రైలు పెట్టెల కర్మాగారాన్ని ఇస్తారా లేదా? మొత్తం భారతదేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీస్ ఇచ్చారు, ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. దాన్ని ఇస్తారా ఇవ్వరా? అదే విధంగా ప్రాజెక్టుల్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేస్తామని చెప్పి అన్నారు, ఈ రోజు వరకు కూడా అటువంటి అడుగులు పడలేదు. సో వీటన్నిటిని డిమాండ్ చేయడానికి కావలసిన ఒక అధికార పక్షంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఒక బలమైన ఇండియాగా ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఈ విభజన హామీలు నెరవేర్చాలి ఇక్కడ. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి వచ్చిన బలం అది బీజేపీ తర్వాత అతిపెద్ద బలం. అది తెలుగుదేశం 16 సీట్లు వచ్చినాయి, ఒక 2 సీట్లు జనసేనకు వచ్చినాయి. అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధానిని డెవలప్ చేసుకోవాలి, ఆగిపోయిన అమరావతిని, అలాగే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలా. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు నామకాహ వచ్చాయి కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి జరగలేదు. 50% నుంచి 70% జరిగిన అమరావతి బిల్డింగుల్ని పూర్తి చేసుకోవాలా. ఇవన్నీ చేసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. అందుకని మెడలు గతంలో వైసీపీ జగన్ గారు ఏమన్నాడు, నాకు 25 సీట్లు ఇవ్వండి నేను మెడలు వంచుతాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు, వాళ్ళకి సింగిల్గానే బలం ఉంది, 303 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన పార్లమెంట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేనేం చేయలేను అని చేతులు ఎత్తేసాడు. కానీ ఈ రోజుని బొటాబొటీగా వీళ్ళని కలుపుకుంటేనే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వంగా స్వతంత్రంగా నడపగలిగే స్థితి బీజేపీకి లేదు. అందువల్ల ఇండియా చేసే పోరాటాలు, ఇండియా చేసే ఈ ప్రజా సమస్యల మీద చేసే ఉద్యమాలు అనివార్యంగా బీజేపీని సమస్యల్ని కొన్నిటినైనా పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి, రాష్ట్రాల హక్కులకు సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది 10 ఏళ్ల కాలంలో. ముఖ్యంగా మీరు చూసుకుంటే నోట్ బందీ కావచ్చు, తర్వాత వచ్చిన జిఎస్టీ కావచ్చు, తర్వాత వచ్చిన వ్యవసాయ చట్టాలు కావచ్చు, నూతన విద్యా విధానం కావచ్చు, ఏదైతే రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అనేక అంశాలని ఒక చట్టాలు చేసి బుల్డోజ్ చేసి కేంద్రం పరిధిలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పుడు కేరళ కానీ తమిళనాడు కానీ ప్రతిఘటించినాయి గట్టిగా. మరి ఇప్పుడు రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశంలో ఒక గట్టి ఫైట్ నడిపే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? ఉంటుంది. ఇప్పుడు అదే కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మొత్తం భారతదేశ వ్యాప్తంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే తగుదునమ్మా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అది ల్యాండ్ టైటిలింగ్ దాన్ని అమలు చేయలేకపోయినారు. అట్లాగే విద్యుత్ సంస్కరణలు ఉన్నాయి, రైతులకి ఇచ్చే విద్యుత్కి మీటర్లు పెట్టాలనేది కూడా ఉన్నది. అది దుందుడుగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా అక్కడ ప్రవేశపెట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా ధైర్యంగా చెయ్యండి అని చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది ఎవరు, బీజేపీ ప్రభుత్వం. రెండోది, ముగిసిన అధ్యాయం, నేను మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేను అని చెప్పే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉన్న కొన్ని ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా వ్యవసాయ రంగం కానీ విద్య కానీ ఇవన్నీ కూడా స్వతంత్రంగా రాష్ట్రాల్లో ఉన్నాయి, రాష్ట్ర హక్కులకి ఉన్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఈ పంజాబ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ కానీ
ఎక్కడైతే కాంగ్రెసు లేదా ఇతర ఇండియా పక్ష పార్టీలు ఉన్నాయో మన ఆ, వెస్ట్ బెంగాల్లో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ముందు పెట్టి ఒక ఫోరం ఏర్పడాలి. ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయంలో నీతి ఆయోగ్లో పోరాటం చేయాలి. నీతి ఆయోగ్ అనేది పోరాటం చేయాలి అక్కడ. అలాగే మన జిఎస్టీలో కూడా ఈసారి ఎక్సైజ్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద విపరీతంగా సెంటర్ కొల్లగొడుతున్న ఆ పన్నుల విధానం అంటే సెజ్ వేసి రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన పన్నులను ఎగ్గొడుతున్న ఆ పన్నుల విధానాన్ని కూడా తిరిగి సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటన్నిటి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో విషయంలో తప్పనిసరిగా మెట్లు దిగాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. అలా కనుక జరగకపోతే ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో కాంగ్రెస్, యుడిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్, అక్కడ బీజేపీ నామినల్. కానీ ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికల్లో గతంలో 7, 8, 9, 10% ఉన్న ఓటింగ్ శాతాన్ని ఈరోజు 13కి మించి తెచ్చుకుంది. ఒక ఎంపీని కూడా తెచ్చుకుంది. త్రిపురలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వెనకాల ఉన్న ప్రజాతంత్ర శక్తుల్ని రాత్రికి రాత్రి కలుపుకుని అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ని దెబ్బకొట్టిందో ఆ ప్రమాదం ఈరోజు కేరళలో పొంచి ఉంది. అందుకని ఎక్కడైతే ఇండియాలో ఉండే భాగస్వామ్యంగా ఉండే పక్షాలు అవే ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా, ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో మన మమతా బెనర్జీ, అక్కడ వామపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ అక్కడ ప్రధానం. అక్కడ అది ఉపయోగించుకునే బీజేపీ బలపడాలని చూస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ కూడా తమ రాష్ట్ర హక్కుల కోసం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరుచుకునే దానికోసం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలి. అందుకని ఒక నూతన రూపం సంతరించుకోవాల్సిన ఇండియాని మరింత బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇటు కాంగ్రెస్ నాయకత్వంలో కూడా ఉన్నాయి. అటువంటివి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రివ్యూ చేసుకోవాలి. తమిళనాడులో కూడా అక్కడ డిఎంకేని బ్రేక్ చేయడానికి కావాల్సిన చెక్ పెడుతూ వస్తున్నది. అట్లాగే మహారాష్ట్రలో ఆల్రెడీ శివసేన కానీ లేకపోతే ఎన్సీపీని చీల్చి అక్కడ లోకల్గా బీజేపీ పాగా వేయడాన్ని మనం గతంలో ప్రశ్న అండి. ప్రాంతీయ పార్టీలను చీల్చిన ఒక చరిత్ర గడిచిన 10 ఏళ్లలో మనం చూసినాం. చీల్చడము, పడగొట్టడము, షిండేలను లేపడము. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు లేకుంటే నిలబడలేని ప్రభుత్వం. మరి ఎట్లా ప్రాంతీయ పార్టీలు ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి, ఏం నెక్స్ట్ ఎట్లా అడిగేయాలి? ఇప్పుడు వీలెరిగి వాత పెట్టమని ఒక సామెత ఉన్నది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడితేనే వంగుతుంది. ఇప్పుడు ఈ లోకల్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తను ఇంతకుముందు రాజస్థాన్లో మన అట్లాగే ఛత్తీస్గఢ్లో, అలాగే మధ్యప్రదేశ్లో, అలాగే పంజాబ్లో అధికారంలో ఉండింది. కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో నడుస్తున్న ఇండియాలో ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా ఒక పటిష్టమైన వ్యూహాన్ని రచించుకుంటే మళ్ళా తిరిగి సంకీర్ణ ప్రభుత్వాల యొక్క మళ్ళా స్టార్ట్ అవుతుంది 10 ఏళ్ల విరామం తర్వాత. పేరుకి ఎన్డీఏ అన్న గత 10 సంవత్సరాలు ఏకపక్షంగా బీజేపీ నడిపింది. బీజేపీయే కాదు, బీజేపీ పేరు కూడా చెప్పలేదు. అమిత్ షా అండ్ మోడీ జోడీ అన్నారు. ఇప్పుడు మోడీ జోడీ అమిత్ షా లేదు, ఎన్డీఏ అని అంటున్నారు. సో అందుకని ఇండియాని మరింత బలోపేతంగా చేసుకుని సమరశీల ఉద్యమాలని ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. రేపు రాబోయే బడ్జెట్లో రాష్ట్రాలకి రావాల్సిన వాటాని పట్టుబడాలి. 42% జిఎస్టీలో ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అడగాలి. అదేవిధంగా గుజరాత్కే పెద్ద ఫండ్స్ ఇచ్చి, అంటే తాను పరిపాలించే బీజేపీ అధికారంలో ఉన్న వాటికి ఇచ్చి మిగతా వాటికి ఇవ్వకుండా వివక్షత చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఉన్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఒక బలోపేతమైన ఉద్యమాన్ని చేయాలి. కొత్త
ప్రజాతంత్ర శక్తుల్ని, ముఖ్యంగా బహుజనుల్ని, దళిత బహుజన సెక్షన్స్ని మాయావతి దెబ్బతింది కదా. బీఎస్పీ అక్కడ అనుసరించిన విధానాల వల్ల గతంలో 10 ఉన్న ఎంపీ సీట్లు ఈరోజు 0 ఉన్నాయి. అందుకని మాయావతి లాంటి పార్టీలు, అట్లాగే కాశ్మీర్లో ఉన్న పార్టీలు, ఇవన్నీ కూడా తిరిగి పునరాలోచన చేసుకొని ఒక పటిష్టమైన లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా నా ఉద్దేశంలో బీజేపీ కనుక గుణపాఠాలు నేర్చుకోకపోతే తప్పనిసరిగా 2 సంవత్సరాల్లో భారతదేశంలో ఇండియా ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు చేసే పరిస్థితులు వస్తాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ప్రజలు విన్నారు కదా, మొత్తంగా రాష్ట్రాల హక్కులు కానీ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కానీ మొత్తంగా ఈ సంకీర్ణ ప్రభుత్వం అనే వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇండియా కూటమి కానీ మరింత చురుగ్గా వ్యవహరించాలి అనేది మూర్తి గారు అంటున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన విభజన హామీలను కూడా నెరవేర్చుకోవడానికి ఒక మంచి సందర్భం అని చెప్పేసి అంటున్నారు. ఆయన చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన మీ కామెంట్ తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.